లక్షలు దోచుకునే వారిని నేటి రోజుల్లో చూస్తున్నాం. పేషెంట్ సీరియస్ గా ఉన్నారని చెప్పి వారి బంధువులను ఆందోళనకు గురి చేస్తున్న ఘటనలు రోజు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం. ఇక గర్భిణీల విషయంలో చెప్పాల్సిన అవసరమే లేదు. వైద్య వృత్తికి ఇలాంటి వారు కలంకితులైతే మచ్చుకు కొందరు తమ వృత్తికి న్యాయం చేస్తుంటారు. అలాంటి ఘటనే దర్శిలో చోటు చేసుకుంది. కురిచేడు మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకటరమణ నిండు గర్భిణి. డెలివరీ కోసం దర్శిలోని ఓ నర్సింగ్ హోమ్ డాక్టర్లను ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించారు. గర్భిణీ పరిస్థితిని పరిశీలించిన వైద్యులు బిడ్డ ఉమ్మనీరు తాగిందని, మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డ బాధితురాలు డాక్టర్లతో తమ పేద పరిస్థితిని విన్నవించుకున్నారు. కడియాల ఆసుపత్రికి చెందిన డాక్టర్ లక్ష్మి దర్శిలోనే ఉన్నారని, ఆమెను సంప్రదించాలంటూ బాధిత కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. SSR హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను. దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఆపదలో ఉన్న గర్భిణిని కాపాడాలంటూ ఆమె కుటుంబ సభ్యులు వేడుకోగా ప్రచారాన్ని మధ్యలోనే ఆపి పేద మహిళకు సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు గొట్టిపాటి లక్ష్మి. సర్జరీ చేసి పన్నంటి బిడ్డకు ప్రాణం పోశారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని గొట్టిపాలి లక్ష్మి తెలిపారు. ఇద్దరు సురక్షితంగా ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.